తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వానలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన దంచి కొట్టింది. తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఇటు ఏపీలో పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సమే సృష్టించింది. అనకాపల్లి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఏపీ, తెలంగాణలో అకాల వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. మెదక్ జిల్లా తూప్రాన్ అయ్యప్ప టెంపుల్ వద్ద అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్ వెల్దుర్తి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రైతులను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో అన్నదాతలకు రైతులకు మధ్య రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండేళ్లలో 2 వాట్ల వర్షాలు పడ్డాయి. వర్షం పడ్డది మళ్ళీ పోయాలి. ఒట్లు పోతలేవు, ఇవి ఇండే ఉంటున్నాయి. రెండేళ్లలో 2 వాట్ల వర్షాలు పడ్డాయి. ఫోన్ చేస్తేనే వచ్చారు సార్, ఉత్తగా రాలే వాళ్ళు. కలెక్టర్ లెవెల్లో చేసిన ఫోన్లు 4 రోజులు సార్, 4-5 రోజులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన వరి అవ్వచ్చు, అలాగే మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయి వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. 6 గాలం శ్రమించి ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొస్తే నెల రోజులైనా కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొనుగోలు చేయకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని చెబుతున్నారు. తడిసిన వరి, మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలియట్లేదు, రైతులు మొత్తం అవకతవకలై మార్కెట్ మొత్తం నీళ్ళలో మునిగి తేలుతున్నాం మేము రైతులం. తొందరగా మమ్మల్ని రైతులను గడ్డకు చేర్చాలని మేము దయచేసి అధికారులను కోరుకుంటున్నాం. మమ్మల్ని జర గడ్డకేయాలని కోరుకుంటున్నాం. ఈ మార్కెట్లో మేము ఇన్ని నెల రోజుల నుంచి దీనిలో ఇది చేస్తున్నాం. రైతులను కష్టపడి ఎండబెట్టుకుంటున్నాం, నానబెట్టుకుంటున్నాం. ఈ అధికారులకు మేము చేసే కష్టం కనిపిస్తుందా లేదా తెలియదు, కానీ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కూడా వానలనే మేము దగ్గరికి దొబ్బుకుంటున్నాం. వడ్లు మొక్కలు మొత్తం ఇబ్బందులు పడి పెళ్ళం పిల్లలు ఇచ్చిపెట్టి మార్కెట్ యార్డ్లో పనిచేసుకుంటున్నాం, కానీ ఎవరు కూడా స్పందించట్లేదు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్తో పాటు కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు కవర్లు కప్పుకున్నా అవి సరిపడా లేకపోవడంతో చాలా పెద్ద మొత్తంలో ధాన్యం తడిసి ముద్దయిపోయింది. 6 గాలం కష్టించి పండించే పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం ఏకధాటిగా కురవడంతో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేటలో కూడా అకాల వర్షం రైతులను నిండా ముంచింది. జోరుగా కురిసిన వానలకు వాగులు పొంగి చెరువులు తెగిపోయాయి. సంగారెడ్డి జిల్లా పాల్యారం గ్రామంలో వర్షాలకు చెరువుకు గండిపడింది. ఉదయం యువకుడు వరదకు కొట్టుకుపోతూ బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. గ్రామస్తులు ట్రాక్టర్, నిచ్చెనలు తెచ్చి యువకుడిని కాపాడారు. పైనుంచి వచ్చే వరదలతో సంగమేశ్వర ఆలయ పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. చూస్తున్నాం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఏ రకంగా వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయో. కొన్ని చోట్ల నిజంగా ప్రమాదకర స్థాయిలో కూడా పొంగుతున్న పరిస్థితి. జోరుగా కురిసిన వానలకు చెరువులు, వాగులు పొంగి
కొన్ని చోట్ల కట్టలు కూడా తెగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్న విజువల్. సంగారెడ్డి జిల్లా పాల్యారం గ్రామంలో వర్షాలకి చెరువుకి గండిపడింది. ఉదయం ఓ యువకుడు వరదకు కొట్టుకుపోతూ అక్కడున్న ఆ బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకోగలిగాడు. సో స్థానికులు నిచ్చెన సాయంతో ఆ యువకుడిని కాపాడగలిగారు. గ్రామస్తులు ట్రాక్టర్లు నిచ్చెనలు తెచ్చి సమయానికి ఆ యువకుడిని కాపాడారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా నీటి వేగాన్ని అంచనా వేయటం చాలా కష్టం. మనకి ఒక్కోసారి ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది, కానీ దాని వేగం చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఆ మలుపు దగ్గర ఎంత వేగంగా నీటి ప్రవాహం ఉందో మనం చూడొచ్చు. సో చాలా కొంచెం దూరం, ఒక 4 అడుగులు మాత్రమే ఉంది కదా అనిపించే అక్కడ ఆ వాటర్ ఫోర్స్ చూస్తే చాలా భయానకంగా ఉంటుంది. సో సమయానికి స్థానికులు ట్రాక్టర్ అలాగే నిచ్చెన సాయంతో ఆ యువకుడి దగ్గరికి చేరుకోగలిగారు, అతన్ని కాపాడగలిగారు. లేదంటే ఆ ధాటికి, వర్షపు ధాటికి, ఆ వరద ధాటికి అతను కొట్టుకుపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉండేది. పైనుంచి వచ్చే వరదలతో సంగమేశ్వర ఆలయ పరిసరాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. సంగారెడ్డి జిల్లా పాల్యారంలో చెరువుకు గండిపడి ఆ ఛానల్ ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. మరోవైపు సంగమేశ్వర ఆలయం కూడా నీటిలో దాదాపు మునిగిన సిచ్యువేషన్. లోపల జరగకు, పెరుగుతున్నాయి నీళ్ళు, వాటర్ పెరుగుతున్నాయి. రైట్, ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కన్నాల గ్రామంలో ఎస్సీ కాలనీలో తాడి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. చూస్తుండగానే మంటలు చెలరేగి తాడి చెట్టు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. చెట్టు సమీపంలో కాలనీ వాసులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కల్లాల్లో ఉన్న వరి ధాన్యంపై టార్పన్లు కప్పి రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రత, ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది అని మాట్లాడిన మనం ఈరోజు తడిసిన ధాన్యం అలాగే వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాం. చిట్యాల మండలం శాంతినగర్లో వడగళ్ల వాన కురిసింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనమే లభించినా రైతులకు మాత్రం నిజంగా నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఈదురుగాలి దాటికి చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో భారీ వృక్షం ఒకటి నెలకూరిపోయింది. వేసవి సెలవుల కారణంగా స్టూడెంట్స్ అలాగే టీచర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. లుకింగ్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు నిన్నటి వరకు మనం ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, ఏ రకంగా ఎండలు మాడిపోయాయో ఆ వార్తలు చూసాం. కానీ ప్రస్తుతం మారిన వాతావరణం కనిపిస్తోంది. మండే ఎండల నుంచి చిరుజల్లులతో హైదరాబాదీలకు ఉపశమనం కలిగింది. రాత్రి నుంచి ఈదురుగాలులతో హైదరాబాద్లో వాన పడుతోంది. రాత్రి ఉరుములు మెరుపులతో వాన కురిసింది. చిరుజల్లులతో చిల్గా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో వాహనదారులు అయితే ఈ జల్లులతో కాకపోయినా ఈ వర్షానికి ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పవు. మనకు తెలిసిందే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు ఓ చిన్నపాటి జల్లులకి ఏ రకంగా ఉంటుందో అలాంటిది రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఇక ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పవు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం బీభత్సమే సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జీఎంవలస మండలం బీజేపురం గ్రామంలో ఈదురుగాలులకు చర్చ్ పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. చర్చ్లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసవడంతో 6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్ధరాత్రి పూట ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, చెట్లు కూలిపోయాయి. అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురియడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రైట్, జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాలోని పలు జిల్లాల్లో పరిస్థితి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అటు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. భీకర గాలుల దాటికి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పాటు క్రోసూరు మండలం అనంతవరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభం కూడా విరిగిపోయింది. ధ్వజస్తంభం విరిగిన విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు.